నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతి కథలు వింటున్నాం. అందులో ఒక కొత్త కథ అయితే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్న కథే. కథ నుంచి మనం నీతిని ఎలా డ్రైవ్ చేయాలో చూద్దాం. ఒక అడవిలో ఒక సింహం ఉందట. అయితే అది వారానికి ఒకసారి ఆకలేసినప్పుడల్లా వేటాడుతూ పరిగెత్తి ఉన్న జంతువులన్నింటినీ భయపెడుతూ ఉండేది. అయితే ఈ జంతువులన్నీ ఏమనుకున్నాయంటే, ఇది వారానికి ఒకసారి వచ్చినా కూడా అది వారం రోజులకోసారి వచ్చి పరిగెత్తి ఇచ్చినప్పటికీ మనకి ఆ అలసట వారం పట్టేస్తుంది. అలసట నుంచి తేరుకోవడానికి దానికి తోడు భయభ్రాంతులైపోయి వీళ్ళు సాధారణమైన ఆహారం అవి తీసుకోలేకపోతున్నాము. కాబట్టి మనం సింహంతో ఏదైనా డిస్కస్ చేసి ఒక మంచి మాట మాట్లాడుకుని చూద్దామని అన్నీ కలిసి ఒక గ్రూప్గా సింహం దగ్గరికి వెళ్ళాయట. వెళ్ళి ఏం చెప్పాయంటే, నువ్వు వేటకి రావద్దు, హాయిగా నీ గుహలో నువ్వు కూర్చో, నీకు వారానికి ఒకసారి ఆహారం కావాలి, నీ ఆహారానికి సరిపడా తేపకు ఒక జంతువుని చొప్పున మేమే పంపిస్తామని అడిగాయి. సింహం కూడా ఏమనుకుందంటే, వీటి వెనకాల పరిగెత్తి వాటిని గుంపు నుంచి సెపరేట్ చేసి ఈ కష్టమంతా ఎవరు పడతారు, సులువుగా ఆహారం నోటికి వచ్చేస్తుంది కాబట్టి బాగానే ఉందని ఒప్పుకుంది. అక్కడి నుంచి ఏం చేసినాయంటే, ఈ మొత్తం జంతువులన్నీ 7-8 గ్రూపులు ఉన్నాయి. కొన్ని కుందేళ్ళు, లేళ్ళు, దుప్పులు, తర్వాత ఏనుగులు, ఒంటెలు ఉండుండవు, బహుశా జిరాఫీలు లాంటివేవో ఉన్నాయి. ఈ మొత్తం అన్నీ ఏం చేసినాయంటే, ప్రతిసారి ఒక్కొక్క గ్రూప్లో నుంచి ఒక్కొక్క జంతువుని మన సింహం దగ్గరికి పంపించడానికి ఒప్పుకున్నాయి. సరే, ఏం చేసినాయి, వారం ఒక్కొక్కటి చొప్పున వెళ్తూ ఉండేది. కొన్ని వారాలు ఇలా గడిచాక కుందేళ్ల గుంపులో ఒక కుందేలుకి ఈ సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అయితే ఈ కుందేలు ఏమనుకుందంటే, ఎందుకు నేను చచ్చిపోవాలి, నేను చావకూడదంటే ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ పొద్దునుంచి మధ్యాహ్నం దాకా కాలక్షేపం చేసింది. సింహానికి ఆకలి వేళైపోయింది. అన్ని జంతువులు దాన్ని హెచ్చరించాయి, ఇంకా ఎంతసేపు ఇక్కడ తిరుగుతావు, నువ్వు తొందరగా వెళ్ళకపోతే ఆ సింహం మళ్ళీ పరిగెత్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది వచ్చిందంటే మేమందరం పరిగెత్తాలి, నువ్వు ఒకదానివి పరిగెడితే సరిపోతుంది. ఇప్పుడు పోని పరిగెత్తడం అంటే చచ్చిపోవడానికి పరిగెత్తలేవనుకో, నడిచేళ్ళు నిదానంగా వెళ్ళని అన్నీ ఎంకరేజ్ చేసి దాన్ని పంపించాయి. అయితే ఈ కుందేలు ఏం చేసిందంటే, వాటన్నిటికీ ఆఖరిసారి టాటా చెప్పి సరాసరి అక్కడికి వెళ్ళకుండా నిదానంగా అటు ఇటు తిరుగుతూ దొరికిన దుంపల్ని ఆకుల్ని అవి ఇవి తింటూ సాయంకాలం చీకటి పడేదాకా కాలక్షేపం చేసింది. ఈ లోపల అక్కడ సింహం గుహలో కూర్చుంది, వెయిట్ చేస్తోంది. మధ్యాహ్నం అయింది, దానికి ఆకలిస్తోంది. సరే, ఆకలి వేళ దాటిపోయినా కూడా వేటాడడం మానేసింది. దానికి బోళ్ళంత బలం ఉన్నప్పటికీ కొన్ని వారాలుగా వేట మానేసింది కదా. మానేసేసరికి ఇక వెళ్ళకుండా వస్తుంది ఏదో ఒక జంతువుని వెయిట్ చేస్తూ ఉంది. సాయంకాలం అయ్యేసరికి దానికి ఆకలి పెరిగిపోయింది, అసహనం కూడా పెరిగింది. తీరా ఇది బయటకు వచ్చి చూసేసరికల్లా కుందేలు మెల్లిగా చీకటి పడుతున్న వేళకి నడిచి దాని దగ్గరకు వచ్చేసరికల్లా సింహం గట్టిగా గర్జించి, నువ్వు పొద్దునే రావాలి, పోనీ మధ్యాహ్నం రావచ్చు, అది కాకపోతే 4 రావచ్చు, ఇట్లా చీకటి పడే వెళ్ళదాకా నన్ను వెయిట్ చేయిస్తావా, నువ్వు నాకు ఆకలిస్తుంది, రా నా దగ్గరికే ఉంది అనేసరికి కుందేలు ఏం చెప్పిందంటే, కాదండి, నేను పొద్దునే బయలుదేరాను, ప్రాణభయం కదా, గబగబా రాలేదు, నేను నిదానంగా వచ్చాను. వచ్చే దారిలో నాకు ఇంకో సింహం కనపడింది, అది నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అదెవరో నాకు తెలియదు, మీరేమో మా రాజు, మేము మీకు ఆహారంగా అవుతామని మేము మీతోటి కదా ఒప్పందం చేసాం, దాని నుంచి తప్పించుకుని వచ్చేసరికి నాకు ఈ వేళ అయిపోయిందని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి, ఈ మొత్తం అడవికి నేను ఒకదాన్నే రాజుని, ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు, కాబట్టి ముందు ఆకలిని వాయిదా వేసి ఈ కుందేలు అడిగింది, ఎక్కడుందో చూపించు ఆ సింహం, నేను అక్కడికి వస్తానంది. సరే, ముందు కుందేలు తర్వాత సింహము రెండు కలిసి అడవి మధ్యలోకి నడిచి వెళ్ళినాయి. ఈ అడవికి మధ్యలో కాకుండా కొంచెం ఒక మూలకి ఒక పాత దిగుడు బావి ఉందట. దిగుడు బావి మెట్లు దిగి వెళ్ళవచ్చు, కాకపోతే మనుషులు వెళ్తారు, జంతువులు అంత బాగా ప్లాంట్గా దిగి ఏమీ వెళ్ళలేకపోతాయి. ఈ కుందేలు ఏం చేసిందంటే, ఈ దిగుడు బావి తాలూకు గట్టెక్కి లోపలికి వంగి చూసి ఇదిగోండి రండి, ఇక్కడ ఉంది ఇంకో సింహం అని పిలిచింది. ఈ సింహం కూడా గట్టెక్కి నిలబడి లోపలికి చూసేసరికల్లా లోపలికి నీళ్లు కదలిక లేకపోతే మన ప్రతిబింబం లీలగా కనపడుతుంది కదా, అంటే బాగా అద్దంలో చూసుకున్నంత క్లియర్గా ఉండదు, కానీ కింద ఇంకొకడు ఉన్నట్టు, అంటే మనలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సింహానికి జూలు అవితోటి ఉన్నటువంటి తన ముఖం కనపడేసరికల్లా అది ఇంకో సింహంగా భావించి గట్టిగా గర్జించింది, ఎవరు నువ్వు, నా ఆహారాన్ని తీసుకోవడానికి నువ్వు ఎందుకు వచ్చావు మా అడవిలో కానీ అరిచేసరికల్లా వెంటనే లోపల ప్రతిబింబం కూడా అరుస్తుంది కదా. దాంతో ఈ సింహం ఈ లోపల ఉన్న తన ప్రతిబింబాన్ని పట్టుకోవడం కోసం నూతులోకి దూకేసింది. అంటే దానికి ఆలోచించుకునే అవకాశం ఆ టైంలో దొరకలేదు. ఆ అవతల ఇంకో తన శత్రువు ఉంది, దూకేద్దామనుకుంది, దూకేసిన సింహం కాస్త అడుగుని తక్కువ నీళ్లున్నాయి, ఈ మెట్లకి వాటికి వీటికి కొట్టుకుని నడుము మిరిగిపోయి లోపల చచ్చిపోయింది. ఈ కుందేలు నిదానంగా తన తాలూకు గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళాక అందరు అడిగారు, ఇదేమిటి నువ్వు ఎలా బతికొచ్చావు అని అడిగేసరికల్లా కుందేలు ఏం చెప్పిందంటే, సింహానికి బలం ఉంది కానీ తెలివి లేదు, కాబట్టి నా తెలివితో సింహాన్ని ఫలానా పని చేశానని ఈ జంతువులన్నింటినీ తీసుకెళ్ళి చూపించింది. అయితే దీన్ని చాణక్య నీతి దీనికి ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పారు, బుద్ధిర్యస్య బలం తస్య, అంటే ఎవడు బుద్ధి కలిగి ఉంటాడో వాడికి బలం ఉన్నట్టు.
నిర్బుద్ధేహే కుతో బలం, అంటే బుద్ధి లేని వాడికి బలం ఉండి ఏం ప్రయోజనం? సింహం చాలా శక్తివంతమైంది, చాలా ఫెరోషియస్గా ఉంటుంది, అసలు తన దగ్గరకు వచ్చిన జంతువుని అరక్షణంలో కబళించేసేయగలదు. కానీ అలాంటి సింహము తెలివి తక్కువతనంతో కుందేలుకి దొరికిపోయింది. కానీ కుందేలు చిన్న ప్రాణి, దానికి ఒక చిన్న దెబ్బ చాలు సింహాన్ని చూస్తే బెదిరిపోయి ప్రాణాలు వదిలేయాల్సినంత చిన్న తేలికపాటి ప్రాణంతో ఉన్నప్పటికీ దాని తాలూకు తెలివితేటలతోటి అది తన ప్రాణాన్ని రక్షించుకుంది. కాబట్టి నీకు శారీరక బలం ఎంతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు బుద్ధి ఎంతుంది, నీ బుద్ధిని నువ్వు ఎలా ఉపయోగించగలుగుతావు. అవతలవాడు బలశాలి అయినప్పటికీ నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు నీ తాలూకు, అంటే ప్రతిసారి మరణం రాదు కదా, కుందేలు కంటే మరణం వచ్చింది, మనకి ప్రతిసారి మరణాలు రావు. అవతలవాడు చాలా తెలివైన వాడైనా లేకపోతే తెలివైన వాడనవద్దు, బలశాలైనా మనకంటే పెద్దవాడైనా ఇక్కడ శారీరక బలమే కాదు ఆర్థిక బలం కూడా. అవతలవాడు ఆర్థికంగా బలవంతుడైనప్పటికీ మన తెలివితోటి మన పని మనం చేసుకోవటం. ఇందులో సింహాన్ని చంపింది కానీ కుందేలు దాని చేతికి మట్టి అంటలేదు, అదేం చేయలే. జస్ట్ సింహం చనిపోవడానికి ఒక వేని వెతికింది, ఒక దారిని వెతికింది అంతే. తమకి ప్రమాదం తప్పిపోయే దారిని వెతికినట్టుగానే మనుషులు కూడా తెలివిగా తమ తాలూకు సమస్యల నుంచి బయటపడాలని, కాబట్టి బుద్ధి కలిగి వ్యవహరించాలి. ఒకవేళ నీకు బుద్ధి తక్కువగా ఉంటే నీ బుద్ధిని పదును పెట్టుకోవటం ఎలా అనేది ఆలోచించాలి. దానికి సులువైన మార్గం ఏంటంటే చక్కగా చదువుకోవటం, ఎక్కువ పుస్తకాలు చదవటం. ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే దాన్ని డిస్క్రిమినేటింగ్గా, అంటే పూర్తిగా వ్యవహారిక బుద్ధితో, అంటే తెలివిగా దాన్ని అదిలో ఏముంది ఈ విషయం అనేది తెలుసుకోవటం. ఒక విషయం వినంగానే వెంటనే ఇది బాగుండలేదని వదిలేయకుండా అందులో నుంచి మంచిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బుద్ధికి బలం పెరుగుతుంది. ఆ రకమైన బుద్ధి బలం ఉన్నవాడు ప్రతి చోట జయించగలుగుతాడు, కనీసం ప్రమాదాల బారిన పడకుండా ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.